ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుల వారు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి గురించి ఒక ట్వీట్ వేశారు. చాలా పెద్ద ట్వీటు. బేసిక్గా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల గురించి, వాళ్ళ అనుబంధం గురించి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం, ప్రేమ, ఎఫెక్షన్ అసలు ఎక్కడే అంటే ఎవరైనా చూసినా కూడా అదొక ఇన్స్పిరేషన్. వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఎమోషన్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళంత బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉండడం నిజంగా నిజంగా రియల్లీ అప్రిసియేటెడ్. అండ్ ఖచ్చితంగా చాలామందికి అది ఇన్స్పిరేషన్ కూడా. అంత ప్రేమ అన్నదమ్ములు చూపించుకోవడం నో డౌట్ ఇన్ దట్, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. సో చిరంజీవి గారికి యూకే పార్లమెంట్ ఆవరణలో ఆ హౌస్లో ఇస్తున్నటువంటి అవార్డు గురించి జనసేన అధ్యక్షుల వారు ఒక పెద్ద ట్వీట్ వేశారు. ఫస్ట్ ఆ ట్వీట్ ఏంటో చదువుదాం. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న, యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే పార్లమెంటు అందించనున్న, నోట్ దిస్ పాయింట్, పార్లమెంటు అందించనున్న జీవిత సౌపల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కలామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొనిదెల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. యూకే పార్లమెంట్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి ఈ నెల 19న జీవిత సౌపల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న స్టాక్ఫోర్డ్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఫస్టే మాట్లాడుకున్నట్లు అన్నదమ్ముల మధ్య ప్రేమ, అఫెక్షన్, కోర్స్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ అన్న చిరంజీవి గారిని తండ్రి సమానుడిగానే భావిస్తారు అని చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది కూడా. అసలు నో డౌట్ అండి, ఇన్స్పిరేషన్. వాళ్ళ అన్నదమ్ముల ముగ్గురి బంధం నిజంగానే ఇన్స్పిరేషన్. ఇదంతా బాగుంది. కానీ ఇంత కీలకమైన స్థానాల్లో ఇంత పెద్ద వివిఐపీఎల్ లాంటి వాళ్ళు కూడా ఇది కాసింత మిస్లీడింగ్. ఏమని? యూకే పార్లమెంటు అందించింది అని. యూకే పార్లమెంటు అందించలేదు. యూకే ప్రభుత్వానికి కానీ యూకే పార్లమెంటుకు కానీ చిరంజీవి గారికి వచ్చినటువంటి ఈ అవార్డుతో ఏం సంబంధం లేదు. కానీ ఈ ట్వీట్లో యూకే పార్లమెంటే అందించింది అని చెప్పడం డెఫినెట్లీ కాసింత మిస్లీడింగ్ అనిపించింది. ఆ ఒక్కటి మనం డెఫినెట్లీ డిఫరెన్షియేట్ అవ్వాలి. మరి ఎవరందించారంటే బ్రైడ్ ఇండియా, ఏ prominent organization, for the first time presented the Lifetime Achievement Award to Chiranjeevi. The award was given to the actor in recognition of his tremendous contribution to cinema, public service and philanthropy. His influence extends beyond professional achievements to create lasting social impact. UK Labour Party MP Navendra Mishru, MP Sojan and MP Blackman were part of the felicitation. ఎవరందించారు? బ్రైడ్ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ అవార్డు చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇచ్చింది.
సరే, చిరంజీవి గారికి ఇచ్చారు, సంతోషం, కంగ్రాచ్యులేషన్స్ సార్, మీరు యూకేకి వెళ్ళి అందుకున్నారు, సంతోషం. డెఫినెట్లీ ఒక తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ఎంతో అంటే ఒక మెగాస్టార్ స్థాయికి ఎదిగినటువంటి నటుడికి ఇవ్వడం నిజంగా సంతోషం. కానీ యూకే పార్లమెంటుకు, యూకే ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిండేది, స్వచ్ఛంద సంస్థ ఇచ్చింది. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఎక్కడే కూడా ఇచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థకు ఒక కృతజ్ఞత కూడా చెప్పకపోవడం నోట్ చేసుకోవాలి. వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు కదా ఇచ్చింది, వాళ్ళ పేరు మెన్షన్ చేయకుండా యూకే పార్లమెంటే ఇచ్చింది అని నేను మిస్లీడింగ్ అంటున్నా. కావాలంటే రిలయన్ యూకే వాళ్ళు కూడా ట్వీట్ చూడండి. రిలయన్ లిమిటెడ్ ఫౌండర్ అమాంతిలాల్ విత్ బ్రిడ్జ్ ఇండియా బ్రైడ్ కాదు, తప్పు రాశారు. బ్రిడ్జ్ ఇండియా ఆర్గనైజేషన్ ఫౌండర్ బెస్టోస్ అండ్ మెగాస్టార్ చిరంజీవి అట్ యూకే పార్లమెంట్ అని చెప్పి ఆ బ్రిడ్జ్ ఇండియా ఫౌండరు, రీల్ ఇండియా ఫౌండరు, మరో 3 ఎంపీలు చిరంజీవి గారికి ఆ ఫెసిలేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు. ఇది బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ చిరంజీవి గారికి అందించే ఒక స్వచ్ఛంద సంస్థ చిరంజీవి గారికి అందించినటువంటి అవార్డ్స్. యూకే పార్లమెంట్ కానే కాదు, యూకే పార్లమెంటుకు దీనితో సంబంధం లేదు.